అందరికీ హ్యాపీ ఇండిపెండెన్స్ డే అండి. సో ఒక చిన్న న్యూస్ అందరికీ ఇద్దాం అనుకుంటున్నాను ఈ వీడియో. సో న్యూస్ ఏంటంటే, నేను యాక్చువల్గా గుంటూరు వీడియోస్ తీస్తూ ఉంటాను కదా, సో మీ అందరికి ఎప్పటికప్పుడు ఇచ్చేద్దాం అన్నట్టు. సో మన గుంటూరులో కూడా ఇండిపెండెన్స్ డే సెలబ్రేషన్స్ బాగా జరుగుతున్నాయని నాకున్న ఇదితో నేను వెంటనే డ్రోన్ ఫ్లై చేశాను అనమాట. ఫ్లై చేయకూడదు యాక్చువల్గా, చాలా రిస్ట్రిక్షన్స్ అనమాట. సో ఆ ఇదితో నేనైతే డ్రోన్ అయితే ఫ్లై చేశాను. సో పర్మిషన్ తీసుకోలేదు, పర్మిషన్ తీసుకొనే చేయాలన్నమాట ఏ పని అయినా కానీ. సో ఇలా నా మీద చాలా కొంచెం ఫేక్ గా వస్తున్నాయి అనమాట. కొంచెం మంచిగా ఒక ఆడపిల్ల గురించి మంచిగా మాట్లాడితే బాగుంటుంది అని అనుకుంటున్నాను. కానీ పోలీస్ వాళ్ళు అయితే చాలా అనమాట, ఇలా చేయకూడదు కదమ్మా మీరు అని బాగా చెప్పారనమాట. సో నేను ఇలా అనుకోలేదండి, అసలు అలా జరిగిపోయింది. మన గుంటూరు నుంచి ఒక మన గుంటూరు ప్రైడ్ గురించి జనాలకు ఎక్స్ప్లెయిన్ చేద్దాం అనుకున్నాను అని ఆ ఉద్దేశంలో తీసాను తప్పితే నాకు ఏ దురుద్దేశం అయితే లేదండి. అండ్ ఇంకా నాకు తెలిసినంత వరకు అంటే తీసుకున్నారు, వాళ్ళ డ్యూటీ అయితే వాళ్ళు చేశారండి. మొత్తం ఆ డీటెయిల్స్ అంతా తీసుకున్నారు. నా డ్రోన్ నాకు ఇచ్చేసారు. ఐఎమ్ వెరీ హ్యాపీ అండి. సో ఏదైనా సరే మనం పర్మిషన్ తీసుకొని అయితే చేయాలి. సో నేనైతే చేయలేదు, అదొక్కటే ప్రాబ్లము, ఇంకేం లేదండి. ఐఎమ్ హ్యాపీ, చాలా హ్యాపీగా ఉన్నాను. నేను సేఫ్ గా కూడా ఉన్నాను అనమాట. అండ్ లాస్ట్ బట్ నాట్ లీస్ట్ ఏంటంటే, పోలీస్ డిపార్ట్మెంట్ అయితే నాకు ఎంతగానో బాగా చూసుకున్నారనమాట. ఇలా కాదమ్మా, ఇలా చేయాలమ్మా, నువ్వు గుంటూరు ప్రైడ్ గురించి చేయాల్సింది, నువ్వు పర్మిషన్ తీసుకొని చేయమ్మా, తప్పులేదు, పర్మిషన్ లేదు కాబట్టే ఇలా ఉంది అని చెప్పి పంపించేశారనమాట. ఐఎమ్ వెరీ హ్యాపీ, నేను బాగానే ఉన్నాను, మీరేమి ఫీల్ కాకండి. అండ్ అలానే ఫేక్ మాత్రం ప్రొడ్యూస్ చేయకండి, అంతే. ఐఎమ్ హ్యాపీ. చూడండి, ఓకే, నేను మీ అందరికి ఒకటి చెప్పాలనుకుంటున్నా. ఇదంతా బేస్ చేసుకొని నాకున్న ఫ్రెండ్ సర్కిల్లో, నాకున్న రిలేటివ్స్ లో మాట్లాడని రిలేటివ్స్ కూడా నాకు మెసేజ్ పంపించారనమాట, ఇలా వచ్చింది అని. నిజంగా జనాలు ఎలా ఉన్నారంటే, ఒకళ్ళు బాగుపడుతున్నారంటే దించడానికి ఎంతగానో ట్రై చేస్తారనమాట. కానీ నేను చేసిన తప్పు నేను ఒప్పుకుంటున్నా, ఇట్స్ నో ఫ్లయింగ్ జోన్, అది నేను అనుకోకుండా చేసింది అదంతా. కానీ నాకు ఇదంతా తెలిసేలాగా చేసింది అనమాట ఈ సిచ్యువేషన్. మంచోళ్ళు ఎవరు, మన వెంట వచ్చే వాళ్ళు ఎవరు అనేది తెలుసుకున్నాను. అండ్ థ్యాంక్ యూ సో మచ్ నా ఫ్రెండ్స్ కైనా, నా రిలేటివ్స్ కైనా, అండ్ నా పోలీస్ ఆఫీసర్స్ కైనా థ్యాంక్ యూ.